హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లిఖితావరటి. మీకు తమిళ చూస్తాను అర్థమైపోయి ఉండిద్ది కదా. నేను హాస్టల్కి తీసుకువెళ్తాకి అసలు ఏమేమి కావాలో అనేది సర్దుకుంటున్నాను. నాకైతే సరిగ్గా మడతేయటం రాదు. సో మా చెల్లి చేత వేయిస్తున్నాను. పాప మా పిల్లకి ఏమన్నా బాధ్యత అప్పచెబితే చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసిద్ది. నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాప మొత్తం అమ్మాయి సర్దింది. మీరు ఎండ్ వరకు చూడండి. మొత్తం అసలు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏం అవసరం అవన్నీ నేను చెప్తాను. కొంచెం నాయిస్ని ఇగ్నోర్ చేయండి. ఆ పిల్లని ఇప్పుడే పొగిడాను కదా, పక్క నుండి డబ్బా మోగిచ్చినట్టు కవర్ మోగిస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. IIIT సీట్ వచ్చిన వాళ్ళకి. నేనైతే ఇవి IIIT హాస్టల్కి వెళ్తాకే సర్దుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే 6th రమ్మని వచ్చింది. జూలై 6th 9కి రిపోర్ట్ చేయమని వచ్చింది. అందుకని మేము 5వ తారీఖు సాయంత్రమే బయలుదేరుతున్నాము. గుంటూరులో 10:30కి బస్సు ఎక్కితే అక్కడ 7కి కానీ 8కి కానీ దిగుతాం కదా. సరే, మరి ఇప్పుడైతే ఏమేమి ప్యాక్ చేయాలి అవన్నీ మీకు చెప్తాను నేను వరుసగా. ఫస్ట్ మీకైతే మెయిల్స్ వచ్చినాయా, ఏ రోజు రిపోర్ట్ చేయమని వచ్చినాయో అవి నాకు కామెంట్ చేయండి. నాకైతే సీట్ ఒంగోలులో వచ్చింది. కానీ ఫస్ట్ 1 year ఆర్కే వ్యాలీలో ఉండాలి కదా. సో అందుకని చెప్పి నేనైతే రెడీ అవుతున్నాను. నేనైతే స్లైడింగ్ ఆప్షన్ న్యూస్ పెట్టుకున్నా, కానీ నాకైతే రాలేదు. సో ఇంకా ఆర్కే వ్యాలీ వెళ్తాకి రెడీ అయిపోతున్నా. మా అమ్మ అయితే పని చేయకపోగా ఇంకా పాపం మా చెల్లిని ఇసుకిస్తుంది. జోక్ చేశానండి, నన్ను తిడుతుంది. అదిగో పాపం మా పిల్ల సర్దుతుండే ఇంకా నువ్వు ఆ పిల్లని తిడుతున్నావు. నేను ఏంటంటే ఫాస్ట్గా సర్దేసి చక్కగా ఇంకా తొందరగా అయిపోయిద్ది, ఎట్లా పడితే అట్లా మడితే నేనేమో అంత పట్టించుకోనని చెబుతున్నా. కానీ ఆ పిల్లని చక్కగా నీట్గా మడతేసింది. ఇప్పుడైతే మీకు అసలు ఏమేం కావాలి అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చెప్తాను. మీరైతే మర్చిపోకుండా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, చాలా యూజ్ అయ్యిద్ది. ఫస్ట్ అయితే కాలేజ్ ఐడి కార్డు ఇచ్చుంటే కౌన్సిలింగ్లో అది తీసుకెళ్ళండి. మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ కానీ స్లైడింగ్ది లిస్ట్ కానీ అది ఇస్తారు కదా, అది పాస్పోర్ట్ సైజు ఫొటోస్ 10 తీసుకెళ్ళండి స్టూడెంట్వి. తర్వాత పేరెంట్ ఐడి కార్డులో ఫొటోస్, అవి ఏంటంటే స్టూడెంట్ ఫొటోస్, మళ్ళీ పేరెంట్స్వి అంటే డాడీ మమ్మీవి. ఒకవేళ ఫాదర్ లేని వాళ్ళు అయితే మమ్మీది ఒకటి తీసుకెళ్ళండి చాలు. మళ్ళీ మీ రిలేటివ్స్ అంటే అన్న, అక్క, పిన్ని, బాబాయ్, పెద్దనాన్న, ఇంకా ఎవరైనా మీకు ఎవరైతే కొంచెం మీ దగ్గరికి వస్తారు అని అనుకుంటారో వాళ్ళవి తీసుకెళ్ళండి. మళ్ళీ తర్వాత ఇచ్చాక అది లేదు ఇది లేదంటే వాళ్ళు ఏం పట్టించుకోరు. సో మీ దగ్గరికి వీళ్ళైతే వస్తారు అని అనుకునే వాళ్ళవి మాత్రమే వేయండి. ఒకసారి ఇచ్చాక వాళ్ళు రాలేదంటే తర్వాత వేరే వాళ్ళనేమో తీసుకురానిరు. గర్ల్స్ దగ్గరికి అయితే పేరెంట్స్లో కూడా ఫాదర్ని అయితే దగ్గర దాకా వెళ్ళనిరు, గేట్ బయటే ఉండనిస్తారు. మదర్ని అయితే దగ్గరికి వెళ్ళనిస్తారు. నేను ఇక్కడ ఇలా మొత్తం సర్దుకోవాలని చూస్తున్నాను. మా చెల్లె అలమరలో ఆ పిల్లకి ఇష్టమైనవన్నీ తీసేసుకుంటుంది. ఇట్లా ఉండేది సిస్టర్స్ ఉంటే. ఇంకా తక్కువలో తక్కువ 10 pairs ఆఫ్ క్లాత్స్ తీసుకెళ్ళండి. బెడ్షీట్లు 2, దుప్పట్లు 2 తీసుకెళ్ళండి. దిండు 1, మళ్ళీ పిల్లో కవర్స్ ఏమో 2, మళ్ళీ ప్లేట్ మన లంచ్ కానీ టిఫిన్ కానీ అన్న చేయటానికి, మళ్ళీ పాలు తాగటానికి గ్లాస్ కావాలంట, మళ్ళీ వాటర్ బాటిల్ ఎందుకంటే మనం కాలేజీలోకి తీసుకెళ్ళాలి కదా. మా దేహం మొత్తం ఇల్లంతా అవి సర్దేసుకున్నాక ఇలా అయిపోయింది. చెప్పాను కదా, బెడ్షీట్లు 2, దుప్పటి 2, దిండు 1, దిండు కవర్లో 2, అన్నం ప్లేట్ 1, బాటిల్ 1, పాలు దాట గ్లాస్ 1, బకెట్, మగ్గు, బ్రష్లు 2, పేస్ట్ 1, సోపులు 2, బట్టల సోపులు 2, షాంపూ బాటిల్ కానీ ప్యాకెట్స్ కానీ తీసుకెళ్ళండి. దువ్వెన 1, చిన్న అద్దం 1, నోట్బుక్స్ 10, పెన్నులు 5, మరియు స్టేషనరీ అంటే మీకు తెలుసు కదా అవి, లాక్, కీ ఇవన్నీ తీసుకెళ్ళండి. నేను సోపు 2, బ్రష్లు 2, అవన్నీ పేస్ట్ 1 అని చెప్పా కదా. మీకు అవసరం అయితే కొంచెం ఎక్కువే తీసుకెళ్ళండి. ఎందుకంటే నేను జస్ట్ నార్మల్గా అక్కడ యూజ్ అయ్యే చెప్తున్నా. మళ్ళీ బట్టలు ఆరేసుకుంటాకి దండం కట్టుకోవాలి కదా, తాడు కూడా తీసుకెళ్ళండి మర్చిపోకుండా. నేను ఇక్కడ ఇలా సర్దుకొని మొత్తం అయిపోయి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆ గ్యాప్లో మా చెల్లి నాది ఆ ట్రాలీ లాక్కెళ్తుంది. అది చూసి మా అమ్మ నేను నవ్వుతున్నా. మీకు కొంచెం యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అయ్యిద్దంటే తప్పనిసరి షేర్ చేయండి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. ఓకే, మరి ఇవన్నీ మీకు యూజ్ అయినాయి కదా. ఇంకా ఇప్పుడు దాకా చూసిన వాళ్ళకి లాస్ట్లో డిస్ప్లే చేస్తున్నాను, చూడండి అసలు ఏమేం కావాలో. ఓకే మరి బాయ్.